నా పేరు మరి మహేష్, పీడిఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అతి క్రూరమైన చర్యకు పాల్పడుతుంది. అతి క్రూరమైన ఒక పాలన కొనసాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం. అసలు మోడీని, అమిత్ షాని స్ట్రేట్గా ఒకటి అడగదలుచుకున్నాను. అసలు మీరు మనుషులేనా? అసలు మీ మానవత్వం ఉందా? మనుషుల శవాలతో రాజకీయాలు చేస్తారు. ఇదేనా మీ సనాతన ధర్మం చెప్పేది? ఇదేనా మీ సనాతన ధర్మం అంటే? నీకు ఒక తల్లి పేగుబంధం తెలుసా? అసలుకి నీకు తల్లి ఉంటే, నీ కన్న తల్లి బతికుంటే పోయి గర్భశోకం ఎట్లుంటుందో ఒకసారి అడిగి తెలుసుకో. నీకు ఇదే రాజకీయాలు చేయండి, కానీ శవాలతో రాజకీయాలు ఏంది? ఒక తల్లి శోకం ఏంటో కళ్ళర చూడండి ఒకసారి. మీకు ఈరోజు ఎంత క్రూరమైన పాలన కొనసాగిస్తుందంటే బీజేపీ. శాంతి చర్చలకు సిద్ధం అంటున్నా కూడా 3 సార్లు వాళ్ళు లేఖలు వీడియోలు వేసి ఒకసారి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా అట్లా ఉగ్రవాదులతో కూడా శాంతి చర్చలు పెట్టుకోవడానికి సిద్ధమైన మీరు ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరుపుతలేరు? మీరు ఏకపక్షంగా ఎందుకు కాల్పులు జరుపుతున్నారు? ఏకపక్షంగా కాల్పులు జరిపి అవి ఎన్కౌంటర్ల మధ్య జరిగిన హత్యలని చెప్పేసి ఎందుకు కథలు అల్లుతున్నారు? ఈ ప్రజానీకానికి తెలుసు ఇక్కడ నిజమేంటిది, అవాస్తవం ఏంటిది అని చెప్పేసి ఈ దుర్మార్గమైన చర్యను మీరు ఎమ్మటే నిలిపివేయాలి. ఈ ఆపరేషన్ కాగర్ను ఎమ్మటే నిలిపివేయాలి. ఎంత ప్రపంచంలోనే జరిగినంత ఒక క్రూరమైన వింత ఏంటిదంటే ఈ దేశ పౌరులను, ఈ దేశ పౌరులచే చంపబడే ఒక దుర్మార్గమైన వ్యవస్థ, ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇలా మన ఇండియాలో కొనసాగిస్తుంది. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. నిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఏం కొంపలు మునిగిపోయినాయి అని చెప్పేసి ఈరోజు మావోయిస్టుల మీద ఆపరేషన్ కాగారు కొనసాగిస్తారు. అసలు ఒక రిపోర్ట్ చెప్తుందిగా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుందిగా, ఒకప్పుడు ఉన్నంత తీవ్రత మావోయిస్టుల నుండి ఇప్పుడు లేదని చెప్పేసి ఇప్పుడు తగ్గింది కదా. మరి ఎందుకు ఎవరి కోసం కొనసాగిస్తారు? ప్రజలే మనం చెప్పి ఇలా మావోయిస్టుల వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఖనిజ సంపదను దోచుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము అంబానీ, అదానీ, జిందాల్ వాళ్ళకు ఎవరికైతే దోచిపెట్టాలనుకుంటుందో వాళ్ళకి అక్కడ ఉన్న ఆదివాసులు దానికి వ్యతిరేకంగా తిరగబడి పోరాటం చేస్తుంటే వాళ్ళకు మద్దతు నిలిచినటువంటి మావోయిస్టులను ఈరోజు చంపడం దుర్మార్గమైన చర్య. వాళ్ళు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఈ దేశ పౌరులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం మనిషి జీవించే హక్కునిచ్చింది, మన భావ స్వేచ్ఛనిచ్చింది. ఈరోజు మీరు రాజ్యాంగాన్ని భావ స్వేచ్ఛను వ్యతిరేకిస్తున్నారా? లేకపోతే మీరు మనిషి జీవించే స్వేచ్ఛను కూడా వ్యతిరేకిస్తున్నారా? అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పాలన కొనసాగించినట్టే. మీరు దేశద్రోహులు. రాజ్యాంగానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తే వారు దేశద్రోహులు. మిమ్మల్ని చంపాలి, ఆర్ఎస్ఎస్ను చంపాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ విముక్త భారత్ను సాధిస్తాం. మేము బీజేపీ రహిత దేశాన్ని మేము నిర్మిస్తాం. మేము బీజేపీని ఎంత దూరంకి వెళ్ళాయని చెప్పేసి మా ప్రాణ